రూపాలి చాకంకర్ ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న కీచక బాబా అశోక్ ఖరాట్ వ్యవహారంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ రూపాలి పేరు సైతం బయటకు వచ్చింది. 58 మంది మహిళలను బ్లాక్మెయిల్ చేసి వీడియోస్ తీసిన నకిలీ బాబాకు రూపాలికి ఉన్న ఆ సంబంధం ఏంటి? ఈ వ్యవహారంలో ఆమె పాత్ర ఏంటి? మహిళలను ట్రాప్ చేయడంలో ఈ నకిలీ బాబాకు రూపాలి ఏమైనా సహాయం అందించారా? ఆమె పదవికి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా పనిచేసిన రూపాలి చాకంకర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. నకిలీ బాబా అశోక్ ఖరాట్ నాసిక్ లోని శ్రీ శివనిక సంస్థాన్ నడిపేవాడు. ఇంతకు ముందు నేవీలో కెప్టెన్ గా పనిచేసిన అశోక్ ఖరాట్ బాబా అవతారం ఎత్తాడు. జ్యోతిష్యం, ఇక న్యూమరాలజీ, బ్లాక్ మ్యాజిక్ అంటూ రాజకీయ నాయకులు, అధికారులు, ధనవంతులను సంప్రదించేవాడు. ఒక్కో సందర్శనకు 50 లక్షల వరకు వసూలు కూడా చేసేవాడు. అలా 100 కోట్లకు పైగానే కూడబెట్టాడు. అయితే ఇటీవల మత్తుమందు ఇచ్చి తమపై అత్యాచారానికి పాల్పడ్డాడు అని నకిలీ బాబా అశోక్ ఖరాట్ పై కొందరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుతో ఈ నకిలీ బాబా అసలు భాగవతం బయటపడింది. వీరినే కాకుండా మరో 58 మంది మహిళలను లైంగికంగా వేధించినట్లు వారి వీడియోస్ తో బ్లాక్మెయిల్ చేశాడని సైతం తెలుస్తోంది. నకిలీ బాబా అశోక్ స్థాపించిన శ్రీ శివనిక సంస్థాన్లో రూపాలి చాకంకర్ ట్రస్టీగా ఉన్నారు. ఈ ట్రస్ట్ లో రూపాలి కీలక పాత్ర పోషించారు. గతంలో రూపాలి నకిలీ బాబాకి ఎంతో సేవ చేశారని సైతం తెలుస్తోంది. అశోక్ ఖరాట్ పాదాలు కడుగుతూ ఆయనకు గొడుగు పట్టి నిలబడి ఉన్న ఫోటోస్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆయనను ప్రశంసిస్తూ మాట్లాడిన వీడియోస్ సైతం బయటకు వచ్చాయి. అయితే నకిలీ బాబా వ్యవహారం బయటపడటం, ట్రస్టీలో రూపాలి కూడా ఉండటంతో రాజకీయంగా సైతం పెను దుమారం రేపింది. మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఉండి మహిళలను వేధించిన నకిలీ బాబాకు ఎలా మద్దతు ఇచ్చారంటూ సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. నకిలీ బాబా వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశాలతో మార్చి 20న రూపాలి మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్రలో ఎన్సీపీలో కీలక నేతగా ఎదిగారు రూపాలి. రెండోసారి ఆమె మహిళా కమిషన్ చైర్పర్సన్ గా పనిచేశారు. ఈ వ్యవహారంలో తనకు ఆధ్యాత్మిక సంబంధం మాత్రమే ఉందని, ఆర్థిక వ్యవహారాలు మరే సంబంధాలు లేవని రూపాలి స్పష్టం చేశారు. ఇక రాజీనామా అనంతరం కూడా రూపాలి ఎన్సీపీలోనే కొనసాగుతున్నారు.